ఒక రోజున నా కాళ్ళ కింద నువ్వు నలిగిపోతావు. అందువలన ఆహారంలోంచి పుడుతున్నావండి. ఈ రోజున ఆహారం తగ్గిపోతుంది. ముందు ముందు పనికిరానివన్నీ చిప్స్ అంటారేంటో, ఆ కంప్యూటర్ చిప్స్ట అవి తింటారా అండి? మనిషి ఆకలిస్తే చిప్పులు తింటావా? కాలికి తోడుకునే చెప్పులు తింటావా? నగా నట్రా ఉంది, బంగారం విపరీతంగా ఉంది ఇంట్లో. ఆకలిస్తే తస్తావు బంగారం లోపలికి పోతే ప్రాణం పోతుంది. వెండి బంగారంబు మృంగబోడు లక్షాధికారైన లవణము అన్నమే కాని. తించేది అన్నం కాస్త, అది కావాలి ప్రాణులకి. అన్న ఉత్పాదన ప్రొడక్షన్ పోతుంది. అన్ని చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఉభయ గోదావరులు అట్లా నాశనం అయిపోయినాయి. వేల ఎకరాలండి ఎరువులు, చేపలు, రొయ్యలు. అవి ఎక్కడికి? విదేశాలు ఎక్స్పోర్ట్. డబ్బులు వస్తాయి, నీకు తిండి. ఆ భూమి పనికిరాదు ఇంకా వ్యవసాయానికి. సో భయంకరంగా ఇవన్నీ చూడకుండా వెళ్ళిపోతే అదృష్టవంతులం. ఇంకా ముందు ముందు ఈ భయంకరమైన ఈ నేరాలు ఘోరాలు ఇవి చూడకుండా. అందువల్ల ఏమండి వేదం? ఆ వేద పురుషుడు అంటాడు, ఒరే ఇవన్నీ కాదురా, అన్నాన్ని నువ్వు ఉత్పత్తి చేయి. అన్నోత్పత్తి అది కావాలి లోకానికి. ఏ దేశమైనా ఏ జాతి అయినా ముందు ఆహారం అది పోతోంది. వేదం అంటుంది ఆహారాన్ని ఉత్పత్తి చేయి. అన్నం బహుకుర్వీత తద్వ్రతం. ఇది వేదవాక్యం. అన్నం బహుకుర్వీత, అన్నాన్ని బాగా పండించండి, అదే కావాల్సింది. తద్వ్రతం, అలా అన్నాన్ని పండించటమే ఒక ప్రధానమైన వ్రతంగా పెట్టుకోండి మీరు. మిగతా వ్రతాలు ఏమొద్దు, సత్యనారాయణ వ్రతాలు ఇవేమొద్దు. ఆ వ్రతాలు ఎప్పుడు పిండాకుడు ఉంటేనేగా సత్యనారాయణ వ్రతం. అదే లేకపోతే ఇంక వ్రతాలే ఉన్నాయి. అంచేత ముందు ఆహారం. వేదపురుషుడండి, అంతకంటే మన మేధావులమా మనం? అన్నం న నింద్యాత్ తద్వ్రతం. ఇంకొక వ్రతం చెప్పింది వేదం, అన్నమును నిందించవద్దు, దూషించవద్దు. అన్నాన్ని తిడతామండి మనం, తిట్టంగా. మరి ఈ మాటకు అర్థం ఏమిటి? అన్నాన్ని దురుపయోగం చెయ్యొద్దు, వ్యర్థం చెయ్యొద్దు. ఎందుకని? ఊరికే వచ్చింది, పప్పు వచ్చింది వెయ్యి, కూర వచ్చింది వెయ్యి, తిందొచ్చేది పెట్టి మొత్తం విస్తరంతా కుక్కలు చింపిన విస్తరలాగా ఉంటుంది, కోడి కొళ్ళగించిన విస్తరలాగా ఉంటుంది. కానీ వచ్చినప్పుడల్లా వెయ్యి. అది మహాపాపం. నువ్వు ఎంగిల్ చేశావా, అది ఇంకోళ్ళకి పనికిరాదుగా. తిందొచ్చేవాళ్ళలాగా అలా వడ్డనలు వడ్డించుకోవటం. సో వడ్డనకు కూడా అందరినీ పెట్టకూడదండి, అదొక కళ. వడ్డించడం అనేది ఒక ఆర్ట్. అంచేత వేదము అన్నాన్ని ఎక్కువ పండించండి, అన్నాన్ని వృధా చేయొద్దు. చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలి. ఒక్క మెతుకు కింద పడరాదు, కంచం కడిగినట్టు ఉండాలి. ఇది వేదం చెప్పేది. అందువల్ల రామచంద్రమూర్తి అగస్త్యుల వారు వెళ్ళిపోయారు వారి ఆశ్రమానికి. రామరాజ్యాన్ని గురించి వర్ణిస్తూ ఉంటున్నాం. భూమి సస్యశ్యామలంగా ఉండేది. వసుధా సస్య సంపన్న ఫలవంతస్య భూరుహా. అంతేకాకుండా జనా ధర్మపరా. రామరాజ్యంలో ఆడ మగ అందరూ ధర్మ మార్గంలోనే సంచరించేవారు. ధర్మపరులు, భక్తిపరులు ప్రజలంతా. ఎందుకని? యథా రాజా తథా ప్రజ. రాజుగారు అలా ఉంటే ప్రజలు కూడా సాధారణంగానే ఆ రాజుగారిని అనుకరిస్తూ ఉంటారు. మరొక మాట,
నాపశ్యత్ పుత్రమరణం. రామరాజ్యంలో ఏ తల్లి తండ్రి సంతానం వారు బ్రతికుండగా పిల్లలు పోవటం అనేది లేదుట. ఇవాళ 80-90 వాళ్ళు ఉంటున్నారు, 30-35-40 లేచిపోతున్నారు. ఇంటి అంతా అధర్మం. అధర్మం ప్రబలటం వల్ల ఇలాంటివి జరుగుతాయి. ముందు పుట్టిన వాళ్ళు ముందు పోవాలి, తర్వాత పుట్టిన వాళ్ళు తర్వాత పోవాలి. ఇది క్రమం. అలా కాదు, వ్యత్యాసం అవుతుంది. రామరాజ్యంలో అది లేదండి. పరమాత్మ పుష్పక విమానాన్ని ఎక్కి అమ్మవారితో, వానర వీరులతో, తన సోదరులతో అప్పుడప్పుడు భూసంచారం చేస్తూ ఉండేవాడట. ఎక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని. ఇలాగా రామచంద్రుడు అతిమానుష కార్యాలు అనగా మానవులకు సాధ్యపడని ఎన్నో మహత్తరమైన కార్యాలు రామచంద్రుడు సాధించాడు. అమానుషాణి బ్రాహ్మణస్య సుతం ఒక పర్యాయం అండి. రామరాజ్యం ఎలా